వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డ సిండికేట్ లో నాటి సీఎం జగన్ ప్రధాన భాగస్వామి అని సిట్ దర్యాప్తులో తేలింది. నంద్యాలలోని ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ వ్యాపార పునరుద్ధరణ అభివృద్ధి కోసం ఆ సంస్థకు అరబిందో గ్రూప్ ద్వారా 45 కోట్లు రుణమిప్పించింది జగనేనని వెల్లడైంది. ఇదే కాకుండా ఒప్పందం మేరకు మద్యం సిండికేట్ కు కూడా ఎప్పటికప్పుడు ముడుపులు అందజేసినట్లు తేలింది. పోలవరం ప్రాజెక్టును 45 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే 85,000 కుటుంబాలకు పైగా పునరావాస ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంటుందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. అదే 41 మీటర్లయితే 20,000 కుటుంబాలకు ఇస్తే సరిపోతుందన్న ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తున్నాయని విమర్శించారు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన 33,000 కోట్ల పరిహారాన్ని మిగుల్చుకోవడానికి ఎత్తుగడలు వేస్తున్నాయని ఆరోపించారు. ఏపీలో 21 మంది పాకిస్తాన్ జాతీయుల్ని పోలీసులు గుర్తించారు. వీరిలో 15 మంది నిర్దేశిత గడువు మేరకు ఆదివారం దేశం విడిచి వెళ్లిపోనున్నారు. మిగతా 6 అత్యవసర వైద్య సేవల నిమిత్తం మెడికల్ వీసా మీద వచ్చినందుకు 29లోగా వాళ్లు వెళ్లిపోతారని ఏపీ పోలీసు వర్గాలు తెలిపాయి. నేడు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. దీంతో కేసీఆర్ ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ బహిరంగ సభకు అన్ని జిల్లాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు రానున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును లోపాల పుట్టగా కట్టి 1,50,000 కోట్ల అవినీతికి పాల్పడిందని, ఆ డబ్బుతోనే ఇప్పుడు సభలు పెడుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎందుకు సభను నిర్వహిస్తుందో సమాధానం చెప్పాలన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ భూక్యా హరిరామ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆయనతో పాటు బంధువుల పేరుతో విల్లాలు, శ్రీనగర్ కాలనీ, మాదాపూర్, నార్సింగ్ ప్రాంతాల్లో ఫ్లాట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అమరావతిలో వాణిజ్య స్థలం, మార్కుక్ మండలంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు దిగింది. జమ్మూ కాశ్మీర్లోని తుత్మారి గలీ, రాంపూర్ సెక్టార్లలో కాల్పులకు తెగబడింది. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి భారత్పై అక్కసు వెళ్లగక్కారు. అన్ని అంశాల్లో హిందూ, ముస్లింలు వేర్వేరు అని వ్యాఖ్యానించారు. మతం, ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆంక్షల్లో హిందూ, ముస్లింలు వేర్వేరు అని, వీటి ఆధారంగానే 2 దేశాలు ఉండాలనే భావన ఏర్పడిందన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్కు మరో పెద్ద దెబ్బ తగిలింది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం పాకిస్తాన్లో 1 కోటి మందికి పైగా ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పాక్ తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ నివేదిక హెచ్చరించింది. చెన్నై సూపర్ కింగ్స్ పరాజయ పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ ధోని నిస్సహాయతను వ్యక్తం చేశారు. 5-6 ఆటగాళ్లు విఫలమవుతూ ఉంటే మంచి ఫలితాలు రాపట్టడం కష్టమని అన్నారు. ఆటగాళ్లలో ఎక్కువ మంది బాగా ఆడకపోతే చాలా కష్టమన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.